మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం అకెనేపల్లి గ్రామ శివారు సర్వే నెంబరు 3 పైకి పిలో గల తమ భూమిని బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది దొంగ పత్రాలు సృష్టించి వేరే వాళ్లకు అమ్మకాలు చేస్తున్నారని ఆరోపిస్తూ లక్ష్మయ్య వారసులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ 1956 నుండి తమ తాత దుర్గం లక్ష్మయ్య పేరుపై సర్వే నెంబర్ 3 పైకి బై పిలో 2 ఎకరాల 75 సెంట్ల భూమి ఉందని, అట్టి భూమిని తాము పత్తి, వరి పంటలు వేస్తూ సాగు చేసుకుంటూ ఉండగా 2018లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన భూక్యా రామచందర్ ఆయన అనుచరులు మరికొంతమంది భూమిని కబ్జా చేసి దొంగ పత్రాలు సృష్టించి ఆ భూమి తమదే అంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారని, ఇదేంటని ప్రశ్నించిన తమను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే తమ వాడేనని బెదిరింపులకు గురి చేశారని వాపోయారు. తహసీల్దార్, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ తమకు న్యాయం జరగలేదని వారు ఆరోపించారు. ఇప్పుడు ఆ భూమిని ఫ్లాట్లుగా మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ భూ కబ్జాదారులు అమ్మకాలు చేపట్టారని, దీంతో ఉరితాళ్లతో నిరసన చేయాల్సి వచ్చిందని, తమకు న్యాయ వ్యవస్థపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్పై నమ్మకం ఉందని వారు స్పందించి తమ భూమి తమకు దక్కేలా చూడాలని, లేని పక్షంలో తమకు మరణమే శరణ్యమని వారు వాపోయారు. దుర్గం లక్ష్మయ్య అనే కొడుకు లింగయ్య అని చెప్పి దొంగపట్ట వేసుకొని ఇప్పటి వరకు ఆ మోక మీద మేమే సాగు చేసుకుంటూ, గతంలో మా తాత జొన్లు వేసిండు, మేము మొన్నటి వరకు పత్తి కంది సాగు చేసుకున్నాం. అదే లంబడోళ్ళు ట్రాక్టర్లు వాళ్ళే మా కూలికి వచ్చిన వాళ్ళు. ఇవాళ లంబడోళ్ళు వాళ్ళు ఏమంటారు అంటే, ఈ భూమి మాది అంటే, మీరు లంబడోళ్ళు, మేము ఎస్సీ నేతకానికి చెందిన భూమి, ఇది మీది ఎట్లయితామంటే, మాకు బీఆర్ఎస్ పార్టీ నుంచి అండదండలు ఉన్నాయి, మాకు పార్టీ పరంగా మాకు అన్ని ఉన్నాయి రాబాయి, మేము పట్ట చేసుకున్నాం, మేము ఎవరు ఎప్పుడు చెప్పుకోమని చెప్పి అన్నారు. మేము పలుసార్లు ప్రెస్ మీట్ పెట్టినాం, కాస్పేట మండలంలో పెట్టినాం, బెల్లంపల్లి ప్రెస్ క్లబ్లో పెట్టినాం. మళ్ళీ వాళ్ళ ఇక్కడ మాకు ఆడ భూమి మీద రియల్ ఎస్టేట్ మంచిర్యాల వాళ్ళకి అమ్ముకున్నారు కాబట్టి మాకు వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల సవాళ్ళతో ఉన్నారు. ఇలా కనబడరు అక్కడ. అన్న ఇది ఏం జరుగుతుంది, ఇది ఏంటంటే ఏంటని చెప్పుకోరా భయ్, మాకు అప్పుడు ఎమ్మెల్యే మావోడే, ఇప్పుడు ఎమ్మెల్యే మావోలే అని చెప్పి ఈ ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆడ కలిపి ఇలా ఆడ రియల్ ఎస్టేట్ దందా చేస్తూ ఉన్నారు. ఆ భూమి 96 ఎకరాల 20 గుంటలు నేతకాని కులానికి చెందింది, ఎస్సీ దళిత కుటుంబాలకు చెందినది, అది అన్యాక్రాంతమైంది అయ్యా అని చెప్పి పలుసార్లు మేము 2018 నుండి 2024 వరకు ఒక్కొక్క దరఖాస్తు పెట్టుకుంటూ వస్తున్నాం. ఇదివరకు మా దరఖాస్తు పరిష్కారం కాదు కదా. మమ్మల్ని కనీసం ఫోన్ చేసి మీకు ఏం జరిగిందని అడిగిన పాపన్న పోయిన దాఖలు మాకు లేదు. కానీ మాకు ఈరోజు మా భూమి వాళ్ళు అమ్ముకున్నారు కాబట్టి మాకు న్యాయం జరగదు కాబట్టి మేము ఇలా మీడియా సమక్షంలో మేము ఏమంటున్నామంటే, మాకు న్యాయం జరగకుంటే మేము మా మరణే శరణ్యమని చెప్పి మేము యుద్ధం చేయడం కాదు, మాకు న్యాయ వ్యవస్థ మీద బాగా నమ్మకం ఉన్నది, మాకు అపారమైన ప్రేమ, మేము అంబేద్కర్ వారసులుగా మేము ఉన్నవాళ్ళం కాబట్టి మేము రాజ్యాంగ ప్రకారం పోతున్నాం. ఇక్కడ న్యాయం జరగాలని ఆర్డీఓ ఆఫీస్ వచ్చినాం. రేపు పొద్దుగాల కలెక్టర్